వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదైతే వీకెండ్ వ్లాగ్ అండి. ఈరోజు సండే. ఈరోజు ఏం చేసామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు బయటకు వచ్చాము అనమాట. ఎక్కడికంటే హోమ్ డిపోకి వచ్చాము. ప్లాన్స్ అవి చూద్దామని. ఇప్పుడు ఈ టైంలో ప్లాన్స్ అవి బాగా పెడతారు అనమాట హోమ్ డిపో లోస్ లో. సో ఒకసారి చూద్దాము ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అని వచ్చాము అనమాట హోమ్ డిపోకి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళైతే ఏం తీసుకుంటామో అని చూపిస్తాను. ఆ పక్కన కార్లో అయితే 2 డాగ్స్ ఉన్నాయి, చూపిస్తున్నది కూడా. అవి చూడండి ఎలా చూస్తున్నాయో కార్లో ఉండి. సరే మరి ఇంకా లోపలికి వెళ్ళైతే చూద్దాం వెళ్ళి ఏమున్నాయో. ఇక్కడ నుంచే పెట్టేసే ప్లాన్స్ అయితే. నిమ్మకాయ లెమన్ ప్లాంట్, గోవా బ్లూబెర్రీస్ ఇక్కడ ఉన్నాయి. మేము బ్లూబెర్రీ ప్లాంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. కొన్ని బ్లూబెర్రీస్ అయితే వచ్చేసి ఉన్నాయి ఇలాగా. ఇవైతే పెరినియల్స్ అండి, ఎవ్రీ ఇయర్ వస్తాయి. బ్లూబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ అవి ఉంటాయి కదా, ఇవన్నీ పెరినియల్స్ అనమాట, ఎవ్రీ ఇయర్ వస్తాయి. సో ఒక ప్లాంట్ అయితే మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడ రోజెస్ చూడండి చాలా బాగున్నాయి కదా. అండ్ మా బ్యాక్ యార్డ్లో రోజెస్ చూసారు కదా, ఇది ఒక వెరైటీ రోజ్ అనమాట. చాలా బాగా పూస్తాయి రోజెస్ అయితే. ఇవి నాకౌట్ రోజెస్ అంటారు నేమ్. అండ్ నేను ఇక్కడ ఒక బ్లూబెర్రీ ప్లాంట్ అయితే పిక్ చేసుకున్నాను. చాలా ఉన్నాయి బ్లూబెర్రీ ప్లాంట్స్ అయితే హోమ్ డిపోలో. ఇవే బాగా ఎక్కువ ఇది చూడండి ఎంత ఫోటో. అదేంటి ఇది జాస్మిన్? మన ఇండియన్ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి, చూసారు కదా. జాస్మిన్, అది జాస్మిన్ ప్లాంట్ అనమాట. అంతేకాదు ఇంకా చాలా వెరైటీస్ దొరుకుతాయండి. కనకాంబరం ఉంటుంది, అండ్ గుర్తు పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా చూశాను నేను హోమ్ డిపోలో మొన్న వెళ్ళినప్పుడు అయితే. సో అది కూడా చూపిస్తాను నేను. ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. అందరూ అమెరికన్స్ చాలామంది అయితే ఫ్లవర్ బెడ్స్ అవన్నీ బాగా డెకరేట్ చేసుకుంటారు అనమాట ఈ సీజన్లో. సో అందుకని అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే హోమ్ డిపోలో, లోస్లో అండ్ వాల్మార్ట్లో కూడా పెడతారు. వాల్మార్ట్లో కూడా ఉంటాయి. అండ్ ఇవి కొన్ని ప్లాంట్స్ అనమాట. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా. అండ్ ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్సే కాదండి, ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా టొమాటోస్లో చాలా వెరైటీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను, నేను అప్పుడు వీడియో తీయలేదు. అండ్ మందారాలు చూడండి డిఫరెంట్ కలర్స్ చాలా ఉన్నాయి కదా, అలాగా డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని అయితే హోమ్ డిపోలో ఉంటుంది. అండ్ ఇక్కడ స్టార్ జాస్మిన్, అండ్ ఇక్కడ ఇలా పాట్స్ కూడా ఉంటాయండి. మనం ఏమైనా ప్లాంట్స్ పాట్లో వేయాలంటే ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. మా ఇంట్లో ఉన్నది ఇదే కదా, పాటలు సన్నది బయట వేసేది. బయట వచ్చాను లోపల తీసి రావట్లేదు సరిగ్గా. అండ్ ఇవి పెబుల్స్ అండి, మనకి హోమ్ డిపోలో దొరుకుతాయి అన్నమాట. ఇవి గ్రాస్కి రీప్లేస్మెంట్గా ఇవైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్ బెడ్కి అది ఏమైనా డిజైనర్గా డిఫరెంట్గా కావాలంటే ఇవి కూడా వేయచ్చు అనమాట. పెబుల్స్ డెకరేటివ్ పర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్దవి ఉంటాయి, చిన్న చిన్నగా కూడా ఉంటాయి. అండ్ చిన్న స్టోన్స్ అయితే కాంక్రీట్ వర్క్లో కింద ఫౌండేషన్కి కూడా యూస్ చేస్తారు. అండ్ కాంక్రీట్ అయినా మిక్స్ చేయాలన్నా శాండ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అదే చూస్తున్నాము, ఏమైనా డిఐవై చేద్దామా అని శాండ్ కూడా చూసాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ కూడా ఉంటాయండి. పాటింగ్ మిక్స్ అని దొరుకుతుంది, గార్డెన్ సాయిల్ అని కూడా ఉంటుంది. పాటింగ్ మిక్స్ అయితే మనం పాట్స్లోకి అది యూస్ చేసుకుంటాము.
అండ్ గార్డెన్ సాయిల్ అయితే రైస్డ్ బెడ్స్లోకి వాడతాం అనమాట. ఇవే అనమాట పాటింగ్ మిక్స్లు అవన్నీ. అండ్ ఇది లాన్ ఫుడ్, లాన్ లైమ్ అని లాన్లో గ్రాస్కి వేయడానికని చూసాము. అండ్ ఇదేమో మల్చ్ అనమాట. అప్పుడు ఆఫర్ పెట్టాడు $5-10 కానీ. ఆల్రెడీ మేము వాల్మార్ట్లో తీసుకున్నాము, సో అందుకని తీసుకోలేదు. అండ్ బ్లూబెర్రీ ప్లాంట్ తీసేసుకుని అయితే ఇంకా నెక్స్ట్ లోస్కి అయితే వెళ్ళాము. లోస్లో ఏం తీసుకున్నామో కూడా చూపిస్తాను. హోమ్ డిపో లోస్ అయితే సిమిలర్గానే ఉంటాయండి. ఇలాగ స్ప్రింగ్ టైంలో అయితే ఇలా బయట పెట్టేస్తారు. సమ్మర్ అంతా ప్లాంట్స్తో ఫుల్ ఉంటుంది. అండ్ లోస్లో క్లియరెన్స్ సెక్షన్ కూడా ఉంటుందండి. ఇలాగ తక్కువ ప్రైస్కి పెడతారనమాట. చూపిస్తాను, ఇవన్నీ క్లియరెన్స్ సెక్షన్. సో ఈ పాట్ అయితే ఎంత ఉంది, దాని మీద 29 చేంజ్ ఉంది. సపోజ్ $30 అనుకోండి. సో ఆ చార్ట్ మీద 15 అండ్ అప్ అని ఉంటే 50% ఆఫ్ కదా. సో ఈ ప్లాంట్ అయితే మనకి $15కి వస్తుంది అనమాట. సో అలా ఆఫర్ పెడతాడు. క్లియరెన్స్లో పెట్టారనమాట. నేనైతే ఈ ప్లాన్ తీసుకున్నాను. అండ్ ఇదైతే $8.98 అండి. సో ఎంత ప్రైస్ పడుతుందో చూద్దాం మనం. $8 అంటే ఇది కదా. సో $4కి అయితే నాకు ఆ ప్లాంట్ వచ్చింది. సో అప్పుడప్పుడు అలా లోస్లో అయితే క్లియరెన్స్ సెక్షన్ పెడతాడు. మీ దగ్గర కూడా లోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డిఫరెంట్ ప్లాంట్స్ దొరికితే మనం మంచిగా తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు అనమాట. అండ్ నేను తీసుకున్న ప్లాంట్ అయితే అది లాంటానా అనమాట. అది టెక్సస్ నేటివ్ ప్లాంట్. సో పెరీనియల్ అది కూడా. సో వేద్దామని అదైతే తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ చాలా వేరే వేరే ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని యాన్యువల్స్ ఉన్నాయి అండ్ కొన్ని పెరీనియల్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇది కనకాంబరం కూడా దొరుకుతున్నాయి అన్నాను కదా, ఇక్కడ ఉందన్నమాట. ఇది $6.98. అది కూడా క్లియరెన్స్లో పెట్టాడు. అండ్ గుర్తు పువ్వులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదే నేను తీసుకున్న ప్లాంట్. అండ్ ఇది రోజ్ క్లియరెన్స్లో పెట్టారు. ఇది జస్ట్ ఒక పార్ట్ అండి. లోస్లో చాలా ఉంటాయి అన్నమాట హోమ్కి సంబంధించినవి అయితే. ఇవి జస్ట్ ప్లాంట్ సెక్షన్ అంతే. గార్డెన్ సెంటర్. మాకు ప్లాంట్స్ అంటే ఇష్టం కదా, సో అందుకని డైరెక్ట్ ఇక్కడికే వస్తాం అనమాట ఎప్పుడు వచ్చినా. కానీ ఇంకా చాలా దొరుకుతాయండి మనకి ఇంటికి సంబంధించిన A to Z ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ లాన్ డెకర్ చేయడానికి చూడండి ఎంత బాగున్నాయో కదా. అండ్ ఇక్కడ మేము టాప్ సాయిల్ అనమాట. ఇది లోస్లో అవైలబుల్ ఉంది. బ్లాక్ వెల్వెట్ అని. ఇది టాప్ సాయిల్గా యూస్ చేసుకోవచ్చు. మరి అక్కడక్కడ గ్రాస్ కొంచెం పోయినట్టు అనిపిస్తుంది అండ్ అన్ఈవెన్గా కూడా ఉంది. అందుకని టాప్ సాయిల్ అయితే తీసుకున్నాము. 5-6 బ్యాగ్స్ తీసుకున్నట్టున్నాము. అండ్ ఒకటి కౌ డంగ్ కూడా తీసుకున్నాం అనమాట. ప్లాంట్స్ బాగా పెరుగుతాయి. అది కూడా నేను ఒకవేళ లింక్ ఉంటే యాడ్ చేస్తాను. అది కూడా లోస్లో అవైలబుల్ ఉంటుంది. అది కూడా తీసుకున్నాం కానీ ఇక్కడ ఆల్రెడీ పెట్టేసినట్టున్నారు కార్లో. అండ్ ఇలా కవర్స్ ఉంటాయండి. మనము కార్ పాడవకుండా ఇలా కవర్స్ వేసేసుకుని సాయిల్ అది మనం కార్లో అయితే పెట్టుకోవచ్చు. ఏమైనా హోల్స్ అవి ఉన్నా కార్లో సాయిల్ అది పడకుండా ఉంటుంది. ఇక్కడ కౌ మెన్యూర్ అని కనిపిస్తుంది కదండి, అలా సేమ్ ఎల్లో కలర్ బ్యాగే ఉంటుంది. అది లోస్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. అది వేస్తే ప్లాంట్స్ అవి బాగా పెరుగుతాయి. అండ్ ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మేము బ్లూబెర్రీ ప్లాంట్ తీసుకున్నాం కదా, అది కింద వేద్దామని చెప్పి ఇంకా అన్ని కార్ట్లో అయితే తీసుకుని వెళ్తున్నాం. ఫెర్టిలైజర్స్, ప్లాంట్స్ అండ్ ఏమైతే కావాలో అవన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాము. ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాము రేస్డ్ బెడ్స్ పక్కన. కింద ఇలా ప్లాంటింగ్ అయితే చేయాలంటే ఫస్ట్ అయితే గ్రాస్ తీయాలండి. సో అందుకని గ్రాస్ తీస్తున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనం స్ప్రింక్లర్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకుని తీయాలన్నమాట. ఆల్రెడీ మాకు తెలుసు ఆ కార్నర్కి స్ప్రింక్లర్ ఉంటుంది అని. సో అందుకని కొంచెం ధైర్యంగా తీసాం. కానీ ఏమైందో చూపిస్తాను. సో ఇక్కడ ఫెర్టిలైజర్స్ అవి చూపిస్తాను ఈలోపు. ఇది ఆర్గానిక్ సాయిల్ ఎస్టిఫైయర్ అండి. ఇది బ్లూబెర్రీ, కర్రీ లీఫ్, హైడ్రాంజియాకి అయితే వేస్తాము. అండ్ ఆర్గానిక్ ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్. ఇది ఫ్రూట్స్, వెజిటబుల్స్కి, ఫ్లవర్ ప్లాంట్స్కి కూడా వేయచ్చు అనమాట.
అక్కడ గ్రాస్ తీస్తుంటే ఏమైందో చూపిస్తాను. ఇక్కడ స్ప్రింక్లర్ పైప్ ఉందన్నమాట. సో జాగ్రత్తగా తీయాలి అని అన్నాను, అందుకని ఏమైనా బ్రేక్ అయిందా అని స్ప్రింక్లర్ ఆన్ చేసి అయితే చూద్దాము. నేను ఆన్ చేస్తా. అవి నిన్న వర్షం పడ్డాయి కదా, వాటర్ అన్నమాట. ఒకసారి మళ్ళీ ఆన్ చేయండి, ఇక్కడ ఉండే చూద్దాం. ఇలా మనం స్ప్రింక్లర్స్ అవన్నీ చెక్ చేసుకుని పోవాలి. స్ప్రింక్లర్స్ అవి మార్చేసి లేదా కొంచెం వెనక్కేద్దాం. మరి ఇప్పుడు సాయిల్ తీసేస్తారు కదా, అది మళ్ళీ వేసేద్దాం సాయిల్. ఇలాగే ఎప్పుడు స్ప్రింక్లర్ హెడ్స్ పైపులు రాలేదు ట్రీస్ వేసినప్పుడు. ఎప్పుడు స్ప్రింక్లర్ అది ఆన్ చేసి చూసాం కదండి, బ్రేక్ అయితే ఏం అవ్వలేదు, బాగానే ఉంది. సో అందుకని ఇంకా అది కవర్ చేసేసి సాయిల్తో గ్రాస్ వేసేసి అక్కడ కొంచెం వెనక్కి అయితే తీద్దాం అనుకున్నాము. మీరు ఏ ప్లాంట్ వేసినా ఇదే ప్రాసెస్ అండి. ఇలా గ్రాస్ తీసేసి కొంచెం కంపోస్ట్ అది వేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర కంపోస్ట్ లేకుంటే గార్డెన్ సాయిల్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఫెర్టిలైజర్స్ కూడా యాడ్ చేయాలండి. అండ్ మీకు సాయిల్ ఎస్టిఫైయర్ అని చూపించాను కదా, అది ఓన్లీ బ్లూబెర్రీ, హైడ్రాంజియా అండ్ కర్రీ లీఫ్కే వేయాలి. అండ్ ఇదేమో మిరాకిల్ గ్రో షేక్ అండ్ ఫీడ్ అనమాట. నేను ఇది కాస్కోలో తీసుకున్నాను, అది కొంచెం స్ప్రింకిల్ చేశాను. అండ్ ఇంకో ఫెర్టిలైజర్ కూడా చూపించాను కదా, ఇది ఆర్గానిక్ ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్, ఇది ఒక హ్యాండ్ఫుల్ వేసాను. సో ఇలా ఫెర్టిలైజర్స్ అన్నీ వేసుకుని ఎమెండ్ చేయాలి. అండ్ కంపోస్ట్ ఉంటే కంపోస్ట్, సాయిల్ ఉంటే సాయిల్, అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఎప్సమ్ సాల్ట్ అయితే నేను వాల్మార్ట్లో తీసుకున్నానండి. ఏ ఫెర్టిలైజర్ అయినా హోమ్ డిపోలో, లోస్లో అది కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అమెజాన్లో కూడా ఉంటాయండి. ఇన్ కేస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. మేము తీసుకున్న ప్లాంట్ అయితే ఇదేనండి. చూడండి, అప్పుడే బ్లూబెర్రీస్ కూడా వచ్చేసాయి. అండ్ ప్లాంటింగ్ చేసే ముందు ఏమైనా బ్రౌన్ లీవ్స్ ఉంటే తీసేసి అప్పుడు వేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పాట్ మీద కూడా ఎలా ప్లాన్ చేయాలో అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి, దాన్ని అయినా ఫాలో అవ్వచ్చు మీరు. సో చూడండి, రూట్ సిస్టమ్ అయితే బాగుంది. కొంచెం లూజ్ చేసి అప్పుడు వేస్తున్నారు అనమాట మా హస్బెండ్ అయితే. ఈ బ్లూబెర్రీ వేసేటప్పుడు అయితే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి. అదేంటంటే మనం సన్నీ ప్లేస్ లో అయితే నాటాలి దీన్ని. అండ్ 2 to 3 bushes ఉండేలాగా చూసుకోవాలి. అంటే పాలినేషన్ అది అవ్వడానికి 2 to 3 కలిపి బుషెస్ లాగా ఉండాలి. సో ఆల్రెడీ వాడు పాట్లో అలానే ఇచ్చాడు. బ్లూబెర్రీకి అయితే సాయిల్ ఎస్టిఫైయర్ కంపల్సరీ యాడ్ చేయాలండి. ఎందుకంటే బ్లూబెర్రీకి సాయిల్ టెస్ట్ చేసినప్పుడు 4.5 to 5.5 pH రేంజ్ అయితే ఉండాలి. సో అందుకని నేను ముందే యాడ్ చేశాను సాయిల్ ఎస్టిఫైయర్. నేను సాయిల్ని టెస్ట్ అయితే చేయలేదండి, కానీ అది 1 monthకి ఒకసారి అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఎత్వామ ఇది తీసుకెళ్లి కంపోస్ట్లో వేస్తున్నాను అనమాట. ఇది కూడా కంపోస్ట్ లాస్ట్ ఇయర్ది అలా ఉండిపోయిందని చెప్పి వర్షానికి అలా తడిచిపోయి అలా అవుతుంది. ఇంకా సర్లే వాడిద్దామా అని చెప్పి ప్లాంట్ దగ్గర అయితే వేసేసాము. ఫ్రెష్ది కూడా వేసాము అండ్ పాతది కూడా వేసాము. బ్లూబెర్రీ ప్లాంటింగ్ అయితే అయిపోయిందండి. బ్రిక్స్ పెట్టాలి. అండ్ ఇది ఇంకో ప్లాంట్ అనమాట, రెడ్ బర్డ్, పింక్ ఫ్లవర్స్ అలా వస్తాయి స్ప్రింగ్ సీజన్లో. సో ఇది ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్ ఏమో ఇక్కడ వేద్దాం అంటున్నారు, అండ్ నేనేమో ఆ కార్నర్ కి వేద్దామన్నాను. పెద్దగా అవుతుంది అనమాట అదైతే ప్లాంట్. అదే ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. అక్కడేమో ఫెన్స్ ఉంది, ఆ కార్నర్ కి వేస్తేనేమో కనిపించదు అని అంటున్నారు. మీరు కూడా సజెస్ట్ చేయండి ఎక్కడ వేస్తే బాగుంటది అనేది. సో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఎక్కడ వేద్దాం అనేది. మధ్యలో వేస్తే బాగోదు ఏమో అనిపిస్తుంది మళ్ళీ, అంటే ఇప్పుడైతే చూడడానికి ఒకే స్ట్రెచ్ లో బాగుంది కదా. సో అదే ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా ఐడియాస్ వస్తే చెప్పండి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది ఫిగ్ ప్లాంట్ అనమాట. అక్కడ బ్రిక్స్ పెట్టాం కదా, దానికి హోల్స్ ఉన్నాయి. హోల్స్ మధ్యలోంచి గ్రాస్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మొత్తం క్లీనప్ చేద్దామని తీసేసాం బ్రిక్స్ అన్ని. ఆ బ్రిక్స్ తీసేసరికి కిందంతా యాండ్స్ ఉన్నాయండి. ఇంకా అవి కుడితే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అక్కడ
ఇక్కడ కూడా వైట్ బ్రిక్స్ పెడదాము అని చెప్పి ఈ కార్ట్ అయితే ఖాళీ చేస్తున్నాము. బ్లూబెర్రీకి తీసిన సాయిల్ అంతా అందులో వేసేసి ఇంకా ఇందులోనే బ్రిక్స్ అయితే తీసుకెళ్తాము. ఇవేనండి బ్రిక్స్. అండ్ ఈ బ్రిక్స్ కి అయితే ఒక స్టోరీ కూడా ఉంది. నేను ఫర్దర్ బ్లాగ్స్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు ఇన్ని బ్రిక్స్ ఉన్నాయి, అసలు ఏమైంది అనేది అయితే. ఇలా బ్రిక్స్ అయితే అరేంజ్ చేసేసాము. అండ్ ఇక్కడ ఉన్న ఫ్రూట్ ట్రీస్ అన్నిటికీ వైట్ కలర్ బ్రిక్సే పెడదామని చెప్పి ఇంకెక్కడ కూడా వేస్తున్నాము. అండ్ యాన్స్ అని చెప్పాను కదా, సో దానికి ఫైర్ యాన్స్ కిల్లర్ అని ఇది వాల్మార్ట్లో దొరుకుతుంది, అది వేస్తున్నాం అనమాట. అండ్ పిల్ బగ్స్ కూడా ఉన్నాయి. అవి మంచివే కానీ ఎక్కువ ఉంటే రూట్స్ తినేస్తాయి అనమాట. అందుకని స్లగో ప్లస్ అని ఒకటి దొరుకుతుంది, అది కూడా అమెజాన్ లో కూడా ఉంటది, అది కూడా వేస్తున్నారు. అండ్ ఇక గ్రాస్ రాకుండా స్ప్రే చేస్తున్నారు అనమాట. ఇలా మెయింటైన్ చేయాలంటే ఇన్ని చేయాలండి. సో ఇలా అంతా వేసేసిన తర్వాత అప్పుడు బ్రిక్స్ పెడుతున్నారు. ఇలా బ్యాక్ యార్డ్ లో ఇలా అయితే వర్క్ అయితే అయిపోయింది. బ్లూబెర్రీ అయితే వేసేసాము. అండ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా లాస్ట్ ఇయర్ కంపోస్ట్ ఉంటే ఇక్కడ ఫిగ్ ప్లాంట్ కూడా వేసేసాను. ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ కి అయితే వైట్ బ్రిక్స్ పెట్టేసాము. ఇదండి, చూసారు కదా ఈ రోజు ఏం చేసామో. ఇంతతో ఈ వ్లాగ్ ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.